ఆకాశమును, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను అంటే కోటాను కోట నక్షత్రాలని కలగజేసినటువంటి వాడిని లేదా సృజించినటువంటి వాడిని, వాటి సమూహాన్ని పేర్లు పెట్టి పిలిచేవాడను నేనే. ఏమంటే కింద ఇంకో మాట అన్నాడు, తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒకటే అయినను విడిచిపెట్టడంటే, ఆకాశంలో మనం చూస్తున్నటువంటి అందమైనటువంటి నక్షత్రాలు, కోటాను కోట నక్షత్రాలు, వాటి యొక్క సంఖ్య ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. మనుషుల యొక్క సంఖ్య కంటే ఆకాశ నక్షత్రముల సంఖ్య ఏమంటే ఎక్కువ. గనుకనే వాటి పేర్లు తెలిసినప్పుడు, ఆ నక్షత్రాలనే గుర్తుపట్టినప్పుడు దేవుడు మనల్ని గుర్తుపట్టలేడా? మన పేర్లు ఆయనకి తెలియవా? మనం ఎలాంటి వారమో లేదా ఎవరమో అనేటువంటి విషయం దేవునికి తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు. మరొక మాట చూద్దాం, మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రియులారా 30 వచనాన్ని చూడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు చాలు. ఇక్కడ మరొక సంఖ్య గురించి దేవుడు చెప్తున్నాడు. ఏంటవి? తల వెంట్రుకలు. మనం ఎప్పుడైనా లెక్కించమేంటి? మన తల వెంట్రుకలట దేవునికి లెక్క. రోజు మనం దువ్వుకుంటున్నప్పుడు ఎన్ని రాలిపోతున్నాయో, రాలిపోతున్నాయని చెప్పి దానికి రకరకాల షాంపులు, ఏమండి రకరకాలైన జెల్లు, ఏమంటే ఈ రోజులు ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి జుత్తులు రాలిపోకుండా, ఏమంటే జుత్తు పాడైపోకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్ని రాలిపోయినా ఎన్ని ఉన్నా వాటి యొక్క లెక్క ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. అందుకే ఏమంటాడంటే, ఏమంటే 30వ వచనంలో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఏమంటే ఇది సాధ్యం కాదు, ఏ మనుషునికి ఏ నరునికి సాధ్యం కాదు మన తల వెంట్రుకలు లెక్కించడం కానీ, ఆకాశ నక్షత్రాల యొక్క సంఖ్య ఏమంటే లెక్కించడం కానీ ఎవ్వరికి సాధ్యం కాదు. ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రపంచంలో, లేదా ఇంత టెక్నాలజీ కలిగినటువంటి ఈ ప్రపంచంలో తల వెంట్రుకలను లెక్కించడం కానీ, ఆకాశ నక్షత్రాలను లెక్కించడం కానీ సాధ్యం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి.